అయితే నిన్న చూసినట్టయితే మున్సిపల్ చైర్మన్స్ గురించి ఒక్కొక్క పార్టీతో కలవడం జరిగింది. బీజేపీ ఎవరితో కలవము అని చెప్పేసి ఎంఐఎం తో కలవడం కూడా జరిగింది. అయితే ఇందులో భాగంగానే అంటే చైర్మన్స్ కోసమే చూసుకుంటుందా లేదా ఈ ఎలయన్స్ అనేది కొనసాగుతుందంటారా? ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా కేవలం పదవి కోసమే పాకులాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు కూడా ప్రజలు ఇచ్చిన రిజల్ట్ ని బేస్ చేసుకొని దానికి ఏమంటారు తల ఒగ్గి రెస్పెక్ట్ ఇచ్చి ముందుకెళ్లాలని ఎవరు కూడా భావిస్తలేరు. ఎక్కడికక్కడ వాళ్ళ నాయకులు చైర్మన్లు కావాలి, డిప్యూటీ మేయర్లు కావాలని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, కౌన్సిలర్లను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు పలానా వ్యక్తికి సపోర్ట్ చేస్తామంటే కూడా బెదిరించి భయపెట్టించి వారి సైడ్ తిప్పుకునే ప్రయత్నం అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇంకా మరీ చెప్తే బీజేపీ అసలుకే ఎంఐఎం తోటి మాకు సంబంధం ఉండదు, వాళ్ళని ఇష్టారీతంగా తిడతా ఉంటారు. కానీ వాళ్ళతో కూడా కలిసి అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సో తెలంగాణలో కొత్త కల్చర్ అనేది బాగా ఎక్కువ పెరిగిపోతుంది. గతంలో నాయకులు వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ మేరకే పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అవుట్ రైట్ గా ఎవరి సపోర్ట్ లేకుండా మేము గెలవడం జరిగింది. నా మేయర్ అయినా, డిప్యూటీ మేయర్ అయినా, చైర్మన్లు అయినా, వైస్ చైర్మన్. కానీ ఇప్పుడు అది అట్లా ఏమంటారు ఆ వేవ్ కనిపించట్లేదు. కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయింది. ఎక్కడికక్కడ క్రాస్ ఓటింగ్స్ జరగడం, బీజేపీ ఎంఐఎం సపోర్ట్ చేయడం, కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేయడం, అట్లా ఎక్కడికక్కడ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా సీట్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అయితే వెలువెత్తుతుంది. అది ముఖ్యంగా ఏంటి అంటే నాయకులు అందరూ కూడా పార్టీల కోసమే చూస్తారా? అంటే ప్రజలు వీళ్ళని నమ్మడం తప్ప ప్రజల గురించి ఎవరు ఆలోచించారు? ఇక్కడ మధ్యలో పిచ్చోళ్ళు అయ్యేవి కార్యకర్తలు మాత్రమేనా అని నిజంగానే కార్యకర్తలు అందరూ కూడా పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమి పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా వాళ్ళు చాలా తెలివి మంతులే, వాళ్ళకి అన్ని తెలుసు. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశాభావంతో వాళ్ళు చిన్న తప్పులు చేసి ఇట్లాంటి పని చేయని నాయకులను ఎన్నుకొని ఇబ్బంది పడుతున్నారు. సో రేపటి రోజున వాళ్ళు ఆలోచించుకొని డెఫినెట్ గా వారికి పనిచేసే నాయకులని గెలిపించుకుంటారని మేము భావిస్తున్నాము. ఇప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చిండ్రు అని అంటే, మొదటిసారి అని అంటే సరే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు కాబట్టి కేసీఆర్ గారి మీద అభిమానంతో తీసుకొని వచ్చారు అనుకోవచ్చు. కానీ రెండోసారి వారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ మూడోసారి అవకాశం పోయింది అని అంటే కూడా ప్రజలకి ఎందుకు అనేది అందరికీ తెలుసు. అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఆ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లాలి కదా. ఈ ప్రభుత్వం కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, మనకు 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. సో ఆశాభావంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా వారు ఇస్తా అన్న ఏ హామీ కూడా పూర్తి స్థాయిగా నెరవేర్చలేదు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడ ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు రియలైజ్ అయ్యి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ గారిని తీసుకొని వచ్చి మళ్ళీ అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్లడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా చైర్మన్స్ లో కలిసింది కదా, మరి అది ఏ ఉద్దేశంతో అయి ఉంటుంది? మా ఉద్దేశం ఏదున్నా కూడా ప్రజలకి మంచి చేయాలని. ఇప్పుడు మీరు చూసుకోండి, బీజేపీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీ. వారు ఎంత మేరకు ఫైట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు ఫైట్ చేస్తున్నారు, అది మనం చూడాలి. కేవలం హిందుత్వవాదాన్ని తీసుకొని మనం ప్రజలకు వెళ్తామంటే కాదు. హిందుత్వంతో పాటు మిగతా అన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా ప్రశ్నించాలి. బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు ఏదైనా కార్యక్రమం వస్తే హిందూ ముస్లిం లేదంటే ఏదైనా వేరే అంశాన్ని తీసుకుంటారు. కానీ అభివృద్ధి ఎటుపోయింది, సంక్షేమం ఎటుపోయిందని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ బీజేపీలో కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఆ నాయకత్వం పెరిగితే కనీసం పైన వాళ్ళని ప్రశ్నించి అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మేము కూడా కొంతమందికి సపోర్ట్ చేసి అధికారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.